మన స్కూల్లో పెట్టిన వినాయకులన్నీ తీసుకొని చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా ఎంత చక్కగా తీసుకొని వెళ్తున్నారండి. ఎవరు చేశారో వినాయకుల్ని వాళ్ళే పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళ చిన్న చిన్న చేతులతో గణపయ్యని చూడండి ఎంత ముచ్చటగా. ఎవరైతే తెచ్చారో ఎవరైతే చేసుకొచ్చారో బొమ్మల్ని వాళ్ళ పాటికి వాళ్ళే తీసుకొని మా విగ్రహాలు మేమే తీసుకునేది చేత్తో పట్టుకొని చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారో. నిమజ్జనానికి అక్కడ పెట్టేస్తున్నారు. వినాయకులందరినీ తీసుకొచ్చారు. పిల్లలు పెద్ద వినాయకుడి దగ్గర పెట్టేస్తున్నారు. వాళ్ళకి ఒక హ్యాపీనెస్ అనేది చూడండి ఎంత బాగా పట్టుకొని మాది ఫస్ట్ తీసుకో అనేసి అయితే ఆ అబ్బాయికి చెప్తున్నారు. తీసుకొని కానీ ఎంత బాగా చక్కగా వినాయకుడి ముందరైతే పెడుతున్నారండి. పిల్లలు వచ్చారనేసి ఆ అబ్బాయికి ఎంత సంతోషంగా తీసుకొచ్చి పైన పెడుతున్నాడు. చిన్న బుల్లి వినాయకులు అనేసి ఎంత బాగా చేశారా మీరు అనేది అయితే అక్కడ నుంచి పిల్లలందరూ పెద్ద వినాయకుడి దగ్గరికి వచ్చి అనేసి ఎంత సంబరపడుతున్నారో ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నారో. అసలైతే మేము స్కూల్కి రాగానే మా వినాయకులు ఎప్పుడు మేడం తీసుకెళ్ళి అక్కడ పెడతారు, మేము తీసుకెళ్తాం అని బాగా అల్లరి చేశారండి. సరే అందరు రానివ్వండిరా, అందరు ఒకటేసారి వెళ్దాము అని చెప్పి మరి ఈ విధంగా చుడతానైతే హారతి ఇచ్చి ఇంకా వాళ్ళు తెచ్చిన వాటికి అయితే హారతి ఇచ్చేసి దేవుడి దగ్గరికి అందరు చూడండి ఏం మొక్కుతున్నారు. ఒక్కొక్కరు బాగా చదువుకోవాలి బాగా అనేసి అయితే మొక్కుతూ ఉన్నారు పిల్లలందరూ. ఇంకా పిల్లలందరికీ హారతి ఇవ్వనానా అని చెప్తా ఉన్నాం. కర్పూరం వెలిగించి దేవుడికి దగ్గర హారతి ఇస్తే పిల్లలు తీసుకుంటారని చెప్పే లోపల ఇంకా అబ్బాయి ప్రసాదాలు తెచ్చి పెడుతున్నాడండి. ఇంకొక అబ్బాయి అయితే తీసుకుంటారా చిన్నపిల్లలందరూ వచ్చారు కదా ప్రసాదం ఇస్తాను తీసుకోండి అని అయితే ఒక్కొక్కటి అక్కడ పెడతా ఉన్నాడు. ఇంకా తను దేవుని చూడండి నాన్న అందరూ పిల్లలు అని చెప్పే లోపల దేవుని చూడడం స్టార్ట్ చేశారండి. ఎంత పెద్ద వినాయకుడు అయితే మా వీధిలో అయితే స్కూల్ దగ్గర అయితే పెట్టారండి. ఈ విధంగా కొంచెం పక్క వీధిలో ఇంకా అక్కడికి వెళ్ళేసి మన వినాయకులన్నీ అక్కడ పెట్టేసి ఆ వినాయకుడి నిమజ్జనం రోజు మన వినాయకుడికి నిమజ్జనం చేస్తారు కాబట్టి పిల్లలందరినీ తీసుకొచ్చి ఇలా చేయడం వల్ల వీళ్ళకి వినాయక చవితి ఎలా చేస్తారు అనేది బాగా అర్థమవుతుందండి పిల్లలకి చిన్న వయసు నుంచి కూడా. ఇంకొకరిగా హారతి అయితే కళ్ళకు అద్దుకుంటున్నారండి నిదానంగా. అసలు ఎంత బాగా చూడండి వాళ్ళ కళ్ళకు అద్దుకోవడం కానీ అది దండం పెట్టుకోవడం కానీ పిల్లలు అనుకుంటాం కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఇలా చేయడం వల్ల. ఇంటికి వెళ్ళి మా స్కూల్లో ఈ విధంగా వినాయకుడు పెట్టాము, ఇట్లా పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళాము, హారతి ఇచ్చారు, ఇట్లా బొట్టు పెట్టుకున్నామని వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్తారు కదా, వాళ్ళ నాన్న వాళ్ళకి. వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా ఇలా చేయడం వల్ల. మా పిల్లలు ఈమెయితే లేటుగా వచ్చిందండి. ఈ మేడము ఎంత బాగా రెడీ వచ్చిందో చూడండి జల్లేసుకొని. ఇంకా వినాయకుడి దగ్గర మొత్తం పెట్టేశారండి. ఇంకా బయలుదేరేదానికైతే రెడీ అయ్యారు. సార్ రెడీ అయ్యే ముందు వెళ్ళే ముందు ఒక ఫోటో తీసుకుందాం నిల్చోండి అన్నది కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారండి, కొంతమంది వినాయకుడికి అయితే బాయ్ అయితే చెప్తున్నారు. 6 తల్లులు చేసిన వినాయకుడికి ఒక లైక్ వేసుకోండి అబ్బా ప్లీజ్.